వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. నేను మీ మచ్చ భగత్. ఒక 6 days అయితే సౌత్ టూర్ అయితే ప్లాన్ చేసినాం. వెంకటేశ్వర టెంపుల్ దగ్గర కొబ్బరికాయ కొట్టేసి అయితే ట్రిప్ స్టార్ట్ చేసినాం. అక్కడే వెళ్ళిపోతున్నావు. టీ బ్రేక్. 7 అవుతుంది. 6కే రీచ్ అవుతామంటారు. అంటాడు కానీ అవదు అవదంటే తెల్లవారులు అంటే కొట్టించుకున్నాడు కాదు అది. జస్ట్ ఇప్పుడే మహానందికి అయితే రీచ్ అయినాం. ఇది మాత్రం క్రేజీ ఉంది. ఇప్పుడైతే స్నానాలు చేసేసి దర్శనానికి అయితే వెళ్ళాలి. లోపలికి ఎంట్రీ లేకుండే, అందుకని లోపలికి తీసుకోవాలి మొబైల్. దర్శనం మంచిగానే ఆయన ఉండే. లోపల ఎట్లుంది మొత్తం? చాలా బాగుంది. గుండంలో చాలా క్లీన్ వాటర్. ఈ ఆలయాన్ని వంటుడు మిట్టుడు అనే 2 రాజులు కట్టించారు, కానీ విగ్రహ ప్రతిష్ఠ మాత్రం జాంబవంతుడు చేశాడంట. ఈ ఆలయంలో హనుమంతుడు కనిపించాడు, ఎందుకంటే త్రేతాయుగం కంటే ముందే ఈ విగ్రహ ప్రతిష్ఠ అయితే జరిగింది. ప్రస్తుతానికైతే ఈ ఆలయము రీకన్స్ట్రక్షన్లో ఉంది. ఈ ఆలయం దగ్గరలో ప్రతిరోజు అయితే అన్నదానం పెట్టడం జరుగుతుంది. లంచ్ కంప్లీట్ చేసుకుని అయితే మేము శ్రీకాళహస్తి అయితే స్టార్ట్ అయినాం. శ్రీకాళహస్తిలో దర్శనం అయిపోయింది. రూమ్ అయితే వెకేట్ చేసి పోతున్నాం. నంగల్ అరే ఖాళీ సేక్ రూమ్ ఏం చెప్పినా నాకు తెలియదు. రూమ్ ఖాళీ చేస్తున్నాం తమిళ్. తీసుకున్న రూమ్ లోనైతే 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇదొక బెడ్రూమ్, దెన్ ఇది కిచెన్ ఉంది. మాకు అవసరం లేదు. ఇదైతే 800 రూమ్ అంట. మస్తు సరిపోతుంది. నలుగురు 5గురుగా ఇచ్చినా సరిపోతుంది. ప్రస్తుతానికి అయితే మనం కంచి కామాక్షి టెంపుల్లో ఉన్నాం. దర్శనం కంప్లీట్ చేసుకుని అయితే బయటకు వచ్చినాం. ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు అంటే లైన్ కట్టినాం. ఇప్పుడు అరౌండ్ 11 అయితే అవుతుంది. లంచ్ కంప్లీట్ చేసుకుని అయితే నెక్స్ట్ ప్లేస్కి అయితే వచ్చేసినాం. కానీ అలా 2 టెంపుల్స్ అనుకున్నాం, ఆ 2 టెంపుల్స్ కూడా క్లోజ్డ్ ఉన్నాయి. గోల్డెన్ లిజర్డ్ టెంపుల్ అండ్ ఏకాంబరేశ్వర టెంపుల్. మనకి టెంపుల్స్ టైమింగ్ తెలియక మనము తినడానికి అయితే బాగా లేట్ అయితే చేస్తుండే. ప్రజెంట్ అయితే వరదరాజ పెరుమాళ్ టెంపుల్కి అయితే వచ్చినాం. ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ మాత్రం క్రేజీ ఉంది. ఈ టెంపుల్ కూడా క్లోజ్ డే ఉంది, కానీ లోపల ఉన్న ఆర్కిటెక్చర్ మళ్ళీ నేచర్ అయితే కొద్దిసేపు అయితే కూర్చొని చూసినాం. ఇప్పుడే కంచిపురం నుండి అయితే స్టార్ట్ అయినాం. నెక్స్ట్ ప్లేస్ అయితే మహాబలిపురం.
तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू बस। Disconnected. ప్రజెంట్ అయితే పాండిచ్చేరి బీచ్లో అవుతున్నాం. ఇక్కడ నైట్ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. అలా స్ట్రీట్స్లో నడుచుకుంటూ అయితే కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసినాం. దెన్ ఇప్పుడు మనం చిదంబరం అయితే వెళ్ళాలి. చిదంబరం బ్లాగ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.